అయితే హిందూ మతం ఉంది. హిందూ మతంలో ఏం చెప్పారు? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని చెప్పారు. తల్లిని తండ్రిని ప్రధానమైనటువంటి దేవతలుగా మనం పూజించాలి. కనబడిన దేవుణ్ణి పూజించే దానికంటే కనబడేటువంటి దైవ స్వరూపులు తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులను పూజించినాడు. దానికి ముస్లిం మతం, ఇస్లాం మతం ఏం చెప్తుంది? తల్లిదండ్రుల తల్లి పాదాల దగ్గరనే స్వర్గం ఉంది. నీ జీవితం ఎప్పుడైనా అంతం కావాల్సిందే. అంతమైన తర్వాత నువ్వు స్వర్గానికి చేరుకుంటావా, నరకానికి చేరుకుంటావా? స్వర్గం గురించి నరకం గురించి మనకు తెలుసు. నువ్వు స్వర్గానికి చేరుకోవాలి అనుకుంటే తల్లిని దైవ సమానంగా పూజ చేయాలి, సేవ చేయాలి. తండ్రి స్వర్గ ద్వారం దగ్గర ఉంటాడని చెప్పి తల్లిని పూజించితేనే నువ్వు స్వర్గానికి చేరుకోగలుగుతావు. నీ జన్మ ధన్యమైతుంది. నీకు దేవుణ్ణి చేరుకోగలుగుతావు. అంత గొప్పగా చెప్పిన ఈ రెండు మతాలు కూడా. అందుకొరకే తల్లిదండ్రులను ఈనాడు మనం ఇందులో తల్లిదండ్రుల పాత్ర కూడా ఉన్నది. ఇప్పుడు చూడండి, మన దగ్గర మన లోపల కూడా విపరీతమైనటువంటి కోరికలు, కాంక్షలు. మనకు అన్ని అనర్థాలకు కారణం ఏంటంటే కోరికలే. ఈ కోరికలు ఏమిటి? నా కొడుకు ఇంజనీర్ కావాలి. ఇంజనీర్ అయ్యి ఎక్కడ పోవాలి? ఇక్కడ బతకలేక కాదు, ఇక్కడ బతికేంత అవకాశం ఉంది. ఒక 30,000 జీతం అవుతుంది. నీకు డాలర్లు కావాలి. డాలర్లు కావాలంటే అమెరికా పోవాలి. అమెరికా పోయినాక